హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ అనేది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అలాగే అప్లికేషన్లు విడుదలకు సంబంధించి, అలాగే ఈ అప్లికేషన్‌తో పాటు మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఏ ఏ ప్రూఫ్స్ అనేది మనము సబ్మిట్ చేయాలి? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే ఛానెల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 15,00,000 పెన్షన్లు అనేది విడుదల చేయాలని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ 15,00,000లో 1.5 లక్షల పెన్షన్లు, వితంతు పెన్షన్లు అనేది జూన్ 12వ తేదీన మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. చాలామంది ఈ పెన్షన్లు అనేది విడుదల అవుతాయని చెప్పేసి హోప్స్ అనేది పెట్టుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల, సమ్ రీజన్స్ వలన ఈ పెన్షన్ అనేది విడుదల కాలేదు. చాలామంది అప్సెట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మనకు ఈ పెన్షన్ అనేది ఏ కారణం చేత విడుదల చేయలేదు, సో ఎప్పుడు విడుదల చేస్తారు, డాక్యుమెంట్స్ ఏంటి, మీకు ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేవి మనకు విడుదల చేయకపోవడానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్స్ ఆప్షన్ అనేది రద్దు చేశారు. సో స్పౌస్ పెన్షన్ అనేది ఎందుకు రద్దు చేశారు, దీని కారణంగా ఎందుకు మనకు ఈ పెన్షన్ అనేది విడుదల చేయలేదని చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్ సర్వే ఉంది. ప్లస్ ఏందంటే ఈ స్పౌస్ పెన్షన్స్ ఏవైతే అప్లై చేసుకున్నారో, అంటే భర్త చనిపోయి ఎవరైతే ఉన్నారో సో ఆ పెన్షన్ అనేది భార్యపైకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో ఈ ట్రాన్స్‌ఫర్ కావాలంటే కూడా మీరు ఆ స్పౌస్ పెన్షన్‌కి అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు ఏందంటే వెరిఫికేషన్‌కి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వెరిఫికేషను ప్లస్ ఎస్ఐఆర్ సర్వే ఈ 2 ఒకేసారి రావడంతో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఫుల్ బిజీగా అయితే ఉంటారు. ఈ క్రమంలో మనకు పెన్షన్‌లనేవి, కొత్త పెన్షన్‌లు రూ. 4,000, మనకు రూ. 6,000కి సంబంధించి అప్లికేషన్ విడుదల చేస్తే గనక సో చాలామంది అప్లై చేసుకోవడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే క్యూ లైన్‌లు కడుతారు. సో దీని కారణంగా ఉద్యోగదారులు ఎవరైతే, సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని గుర్తించి ప్రభుత్వం ఈ కారణం చేతనే మనకు పెన్షన్లు అనేది విడుదల చేయలేదు. అయితే ఈ ఎస్ఐఆర్ సర్వే ఉంది. ఈ సర్వే కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్పౌస్ పెన్షన్‌కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ వెరిఫికేషన్ కూడా అయితే చేస్తారండి. ఎవరెవరు అప్లై చేసుకున్నారు, వాళ్ళు నిజంగానే భర్త చనిపోయారా, సో వాళ్ళకు వెహికల్స్ ఉన్నాయా, వాళ్ళు పెన్షన్‌కి అర్హులా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి అధికారులు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తరువాతనే మీకు పెన్షన్‌కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు జూలై 1న అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అయితే మనము ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనకు వితంతు పెన్షన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఉండవలసింది మస్ట్ అండ్ షుడ్ బి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి. మీ దగ్గర రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత మనకు తయారైనటువంటి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అయితే ఉండాలి. సో మీ యొక్క ఆధార్‌లో ఒక నంబరు, అదే నంబర్ మీరు యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు కొత్త పెన్షన్‌కి సంబంధించి అప్లై చేసుకోగలరు. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నటువంటి వేరే నంబర్ ఉండి, అలాగే ఆధార్‌లో వేరే నంబర్ ఉంటే తప్పనిసరిగా మీరు లింకప్ చేసుకోవాలి. ఇది లింకప్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఆధార్ కార్డ్ కూడా అయితే మనకు కంపల్సరీగా అయితే ఉండాలి. అయితే ఆధార్ కార్డ్ ఉంటే తప్పనిసరిగా మీరు ఆధార్ క్రియేట్ చేసుకున్నటువంటి డేట్ నుండి ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ నుండి ఈ డేట్ వరకు 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే ఆధార్ అప్డేషన్ చేసుకోవాలి. ఆధార్ అప్డేషన్ చేసుకోకపోతే మీకు ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు. ఈ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్తే కాదు, మీరు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్తేనే అక్కడ అప్డేషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీగా చేసి పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. ఇది మనకు వితంతు పెన్షన్‌కి సంబంధించి ఉండాల్సినటువంటి 5 పత్రాలు అయితే ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా అయితే ఉండాలండి. సో ఇక ఒంటరి మహిళా పెన్షన్‌కి సంబంధించి మీకు ఏ ప్రూఫ్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే ప్రభుత్వము కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వము కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆధార్ కార్డుతో పాటుగా లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, అలాగే రేషన్ కార్డు ఉండాలి.
అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ కోసం మీకు కంపల్సరీగా ఉండాల్సిన పత్రాలేంటంటే 5 పత్రాలు కావాలి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే అర్హులు. సో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరు, నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక వికలాంగుల పెన్షన్‌కు సంబంధించి, హ్యాండిక్యాప్డ్ పెన్షన్‌కి సంబంధించి మనకు 5 పత్రాలైతే ఉండాలి. దానితో పాటుగా వికలాంగులను నిర్ధారించే సర్టిఫికేటు అంటే మనకు సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఆ సదరం సర్టిఫికేట్‌లో 70% ఎవరికైతే ఉంటుందో అంటే ప్రభుత్వం ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చారో వికలాంగులకు సంబంధించి ఆ పర్సెంట్ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ వాళ్ళకు పర్సెంటేజ్ లేకపోతే గనక వాళ్ళకు పెన్షన్ అనేది రాదు. సో, ఆ సదరం సర్టిఫికేట్‌తో పాటుగా ఆధార్ కార్డు, నెక్స్ట్ ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నంబరు ఏదైతే ఉందో అదే మీకు కంపల్సరీగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు. సో, ఇప్పుడు డిజిటల్ కార్డ్ వచ్చింది కదా! ఆ కార్డు ఉండాలి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేటు. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేటు మీరు మీ సేవలో అప్లై చేసుకోవాలా? గ్రామ మరియు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలనేది కనుక్కొని మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఇవి అప్లై చేసుకొని మీరు రెడీగా పెట్టుకుంటే ప్రభుత్వం ఏందంటే మనకు అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు కొత్త పెన్షన్‌లు. అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది పెన్షన్‌లనేవి ఆల్మోస్ట్ ఏందంటే రద్దు చేశారు. కొన్ని అంటే గత ప్రభుత్వంలో ఈ విధంగా ఫ్రాడ్ చేసి ఎవరైతే పెన్షన్‌లు అర్హత లేనప్పటికీ అర్హత పొంది ఎవరైతే పెన్షన్‌లు పొందుతున్నారో అలాంటి వాళ్ళను ప్రభుత్వం గుర్తించారు. అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్‌లనేవి రద్దు చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వారు ఎవరైనా అంటే అర్హత లేకున్నా గానీ మళ్ళీ అప్లై చేస్తే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఎవరైనా అప్లై చేస్తే గనక అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం వీరికి పెన్షన్ అనేది ఇవ్వరు. అయితే ఒకవేళ వీళ్ళల్లో కూడా ఎవరైనా అర్హత ఉంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ పెన్షన్ అనేది ఒకవేళ రద్దు చేసి ఉంటే అన్‌ఫార్చునేట్‌లీ తప్పుగా ఏమన్నా పొరపాటున రద్దు చేసి ఉంటే గనక అలాంటి వాళ్ళకి మాత్రం మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళు పరిశీలిస్తారు. వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు నిజంగానే అర్హులు అని చెప్పేసి గుర్తిస్తే గనక ప్రభుత్వము సో, అప్పుడు వాళ్ళకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా మనకేంటంటే పెన్షన్‌దారులకు సంబంధించి వికలాంగులకు, అలాగే వృద్ధులకు, అలాగే ఒంటరి మహిళలకు మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల కారణంగా ఈ పెన్షన్‌లనేది విడుదల చేయలేదు. దీని కారణంగానే మనకేంటంటే పెన్షన్‌లనేవి నిలిపివేశారు. అయితే మనకు 1.50 లక్షల పెన్షన్‌లనేవి విడుదల చేస్తాము అని చెప్పేసి మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకేందంటే ప్రెస్ మీట్‌లో కూడా ప్రకటించడం అయితే జరిగిందండి. సో, ఇదండి మనకు పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. తప్పనిసరిగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ నిరాశపడకండి. సో, మనకు పెన్షన్‌లకు సంబంధించి మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో, మనకు ఇది ఇది మాత్రం నిలిపివేసే ఛాన్సే లేదు. సో, తప్పనిసరిగా మనకు విడుదలవుతాయి అప్లికేషన్స్ విడుదలైన తర్వాత మీకు డీటెయిల్డ్‌గా నేను ఏ విధంగా మీరు పూరించాలి అప్లికేషను, అలాగే ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను వీడియో అనేది చేస్తానండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానెల్‌ను ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.